సో అతను చాలా కష్టాలు పడ్డాడు, ఎన్నో తపనలు పడ్డాడని నేను చెప్పను. ఎందుకంటే సినిమా తీయటం ఎంత పెద్ద బడ్జెట్ అయినా ఎంత పెద్ద స్టార్క్ అయినా ప్రతి సినిమా ఒక కష్టం. అంటే కష్టం అంటే ఇన్ ద సెన్స్ చేయాలి, ఆ ప్రాసెస్ అలాగే ఉంటుంది. చేసేవాళ్ళకి అలా అనిపించదు. నాకు తెలిసి సుధాకర్ చాలా ఎంజాయ్ చేస్తూ చేశాడని నా ఫీలింగ్. లేకపోతే పెద్ద పేర్లు లేదే చిన్న సినిమా అని ఇదివరకు అనుకున్నారు, కానీ పెద్ద పేరు సంపాదించి పెట్టేది చిన్న సినిమా అని ఇప్పుడు ప్రూవ్ అయింది. ఇటువంటి దాంట్లో సుధాకర్కి ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ పేరు నేను చూసి చెప్పచ్చు, కానీ ఇప్పుడు నేను చూడదలుచుకోలేదు. ఎందుకంటే ఈ వర్క్ అతని పేరు తీసుకురావాలి. అలాగే ఇందులో ఉన్న ప్రతి టెక్నీషియన్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో, ఇంకా పేరు పాపులర్ కాని వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరి పేర్లు చాలా పాపులర్ అవ్వాలని, అంతలా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ సుధాకర్. నువ్వు ఒక్కడో నాకు తెలుసు, సుధాకర్ అండ్ టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సుధాకర్ ఆల్ ది బెస్ట్. నాకు హర్షగా అట్లాగే నాకు కూడా పెద్ద యూనిట్ నాకు పరిచయం లేదు, బట్ నిన్న ట్రైలర్ చూశాను, బాగుంది. అండ్ ఈరోజు సాంగ్స్ అన్ని చూసాం, సో డెఫినెట్గా బాగున్నాయి. సో ఆల్ ది బెస్ట్ టు యువర్ టీమ్. అండ్ మీ ఆడియో రిలీజ్ లాగే క్రిస్ప్గా ఎంటర్టైనింగ్గా ఉంటుంది సినిమా అని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఎనివే సారీ మ్యూజిక్ లాంచ్కి రాలేకపోయాను, అండ్ లేట్గా వచ్చినా కూడా ఐ హోప్ మ్యూజిక్ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడే పేరు చూసాను, కిరణ్ కుమార్ గారు మ్యూజిక్ డైరెక్టర్. ఆల్ ద బెస్ట్. ఐ హోప్ యూ హ్యావ్ గివెన్ వెరీ నైస్ మ్యూజిక్, అండ్ ఆల్ ద బెస్ట్ టు ద డైరెక్టర్, హీరో, హీరోయిన్ అండ్ ఆల్ ద యాక్టర్స్ ఇన్ దిస్ మూవీ. హర్షకి సుధాకర్ తెలుసు, అట్లాగే ఈయన నవదీప్ గారికి సుధాకర్ తెలుసు, నాకు ఎవరో తెలియదు. తర్వాత పొద్దున ఇప్పుడు వచ్చి సుధాకర్ అని వచ్చింది నా దగ్గరికి, వచ్చి ప్రోమో చూపించాడు, చాలా బాగుంది. అయితే దాంట్లో సంజీవ్ నాకు అంతకుముందు నుంచే తెలుసు. తర్వాత నాకు చాలా ఇష్టమైన నటుడు రంగనాథ్ గారు దాంట్లో ఉంటే సడన్గా నేను రంగనాథ్ గారు అన్న ప్రోమోస్ వస్తూ ఉండగాను. అంటే మంచి మనిషి, మంచి నటుడు. ఆయన మన మధ్య ఇప్పుడు లేడు. ఆయన నటించిన సినిమా ప్రోమో ఇంట్రెస్టింగ్ ఉంది. ఆయన నటించాడనో లేకపోతే సంజీవ్ ఉన్నాడనో కాదు, కానీ ప్రోమో ఇంట్రెస్టింగ్ ఉంది. లేకపోతే సాధ్యమైనంతవరకు పారిపోతానికి ఎగ్గొడతానికి ట్రై చేసాడు వాడిని. బాగా తీశారు, ప్రోమో చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే మామూలుగా ఇలాంటి కథలు ఇందాక హర్ష చెప్పినట్టు పెద్ద హీరోలతో అయితే ఆలోచిస్తారు, మరి సంజీవ్ మీద ఎలా ఆలోచించాడు బట్ అయినా కూడా ఇంట్రెస్టింగ్గా తీశారు. ఈ పేరు లేని టెక్నీషియన్స్ అందరికీ పేరు రావాలని హర్ష ఎలా కోరాడు, అదే కోరిక నేను కూడా కోరుకుంటున్నాను. అందరికీ నెక్స్ట్ టైం వాళ్ళని పేరుతో పిలిచే పరిస్థితి వాళ్ళు తెచ్చుకుంటారని, ఈ సినిమానే తెలుస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మంచి హార్డ్ వర్కర్, అండ్ తనకి ఇచ్చిన చిన్న సాంగ్ అయినా ఏ వర్క్ అయినా 100% దానికి ఎఫర్ట్ పెట్టి సక్సెస్ ఫెయిల్ అనేది ఆలోచించకుండా కష్టపడే మనస్తత్వం సంజయ్ది. ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా అండ్ ఇంకొక సినిమా కూడా చేస్తున్నారు రైట్ నా. నా పేరు సంజీవ్, ఇది నా సెకండ్ ఫిల్మ్. ఫస్ట్ ఫిల్మ్ వెల్కమ్ ఒబామా. ముందుగా వచ్చిన గెస్ట్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నవదీప్ గారు, హర్షవర్ధన్ గారు అండ్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, అందరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడి అంటే ఇప్పుడు అందరూ టెక్నీషియన్స్ పేరు తీసుకోలేదు, నేను ఒక్కొక్కరు పేరు చెప్తుంటాను. ఇప్పుడు ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కిరణ్ గారు. ఫస్ట్ ఫిలిం స్టోరీ ప్రకారంగా స్టోరీ ప్రకారం మ్యూజిక్స్ ఉన్నాయన్నమాట. సాంగ్స్ మీరు చూశారు, స్టోరీ తగ్గట్టు వెళ్తుంది అనమాట. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే డైరెక్టర్ గారు సుధాకర్ గారు చాలా కష్టపడ్డారు సినిమాకి. అంటే అన్నీ తానే చూస్తున్నారు అనమాట. ఐ మీన్ సాంగ్స్ కానీ, అంటే ఇది ఇలా కాదు అయిపోవాలి సినిమా, కొంచెం డిలే అయింది బట్ మొత్తం కంప్లీట్ చేశారు అనమాట. ఆయన హార్డ్ వర్క్ చేసి ఒక్కొక్క అయిపోవాలి, అంటే సినిమా తీసామంటే అయిపోవాలి, చాలా కష్టపడ్డారు. ఈ సినిమా చేయకముందు మీ అందరిలాగే అక్కడ కూర్చొని సినిమా చూసేదాన్ని. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కమెంట్ ఆన్ సంథింగ్. ఈ సినిమా బాగాలేదు, డైరెక్టర్ కూడా డన్ అ బెటర్ జాబ్, స్క్రీన్ ప్లే ఇంకా బెటర్గా ఉండొచ్చు, మ్యూజిక్ డైరెక్టర్కి మ్యూజిక్ రాదేమో అని అంతగా కాకపోయినా నేను మాట్లాడేదాన్ని. దో ఐ didn't have enough knowledge to speak about. But then షూటింగ్ చేసిన ఫస్ట్ డే నుంచి I understood the pain of a director, producer, co-artist. I think at least like చిన్న సినిమా అయినా సరే అట్లీస్ట్ ఒక 30 మెంబర్స్ ఒక్కసారి పని చేస్తే ఒక చిన్న షాట్ అవుతుంది. చిత్రం బాగా వచ్చింది, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికి తప్పకుండా నచ్చుతుంది సినిమా. సాంగ్స్ కూడా కిరణ్ శంకర్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ ఉంది. చూశారుగా ఇందాక ఎలా విన్నారు మీరే డిసైడ్ చేసుకొని
మీరందరూ ఈ సినిమా సక్సెస్ ఎలా ఆశీర్వదించాలని కోరుతున్నాను. స్టార్ట్ చేయడానికి కారణం డైరెక్టర్ గారిని నన్ను కలపడం కారణం మన రంగనాథ్ సార్ గారు. ఆయన మా గురువు, ఆయన వల్లే మేము కలిసాము. ఈరోజు ఈ సినిమా రావడానికి ముఖ్య కారణం ఆయనే. కానీ ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం కొంత బాధాకరమైన విషయం. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఈ సినిమా స్టార్ట్ కాకముందే, అంటే ఇప్పుడు ఈ సినిమా గురించే కాదు, 5 years బ్యాకే మేము ప్లాన్ సినిమా చేయాలి, ఒక మంచి సినిమా చేయాలి, చేద్దామన్నా అని చెప్పాను. లేదు గంగిరెడ్డి వద్దు, మంచి స్క్రిప్ట్, మంచి స్టోరీ మనం తీసామంటే ఫస్ట్ సినిమా ఇండస్ట్రీలో నిలబడాలి. ఏదో ఒకటి తీసి ఏదో వచ్చాము పోయాము ఒకరోజు ఆడింది అది కాదు. మన సినిమా అంటే కనీసం 30 days అన్నా ఇప్పుడున్న పరిస్థితిలో ఆడాలి. అలాంటి సినిమా అలాంటి స్క్రిప్ట్ వచ్చినప్పుడే మనం చేద్దాము అని నన్నే ఆపాడు 5 years బ్యాక్ నుంచి కూడా. సరే టైం వచ్చింది, మంచి స్క్రిప్ట్ అనుకున్నాం, మాట్లాడుకున్నాం. అప్పటికి హీరో హీరోయిన్ కూడా ఇంకా సెలెక్ట్ అవ్వలేదు, అంతకుముందే చూసాము. ఫస్ట్ ఇద్దరం అనే సినిమా సుధాకర్ అండ్ శివదీప్ స్వామి అనే ఇద్దరితో మొదలయ్యి సుధాకర్ అండ్ గంగిరెడ్డి అనే ఇద్దరితో ఎండ్ అయింది. ఈ ప్రాసెస్లో నేను సినిమా చేశాను అని చెప్పడానికన్నా ఒక అచీవ్మెంట్ చేసామని మాత్రం గ్యారంటీగా చెప్పగలం. అన్ని రకాల ఫస్ట్ టైం ప్రొడక్షన్ అవ్వడం వల్ల, అందరికీ ఫస్ట్ టైం అవ్వడం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్తో అన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ ఈరోజు ఇలా ఆడియో ఫంక్షన్ దాకా వచ్చాం. ఈ సినిమా నెక్స్ట్ జూలై 7వ తారీఖు రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇద్దరం సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఇది రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్. అంటే మన ఈ మధ్యకాలంలో పేపర్లలో నెలకొకసారో లేకపోతే 2-3 సార్లు ఎక్కడో గ్యాంగ్ రేపులు అని ఏం జరుగుతున్నాయి చదువుతూ ఉంటాం. సో అది చదువుతున్నప్పుడు నాకు ఎప్పుడో ఒకసారి అనిపించింది, గ్యాంగ్ రేపులు చేస్తున్న వాళ్ళలో ఒకడు మంచివాడు ఉంటే ఏం జరుగుతుంది. సో అక్కడి నుంచి పుట్టుకొచ్చిందే ఈ ఇద్దరం అనే కథ. అలానే పెద్దగా మెసేజ్ చేయాలి, మెసేజ్ ఇవ్వాలి అని మాత్రం అనుకోలేదు. బట్ ఇంటర్నల్గా ఒక మెసేజ్ని ఇస్తూ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో మేము సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా ప్రాసెస్లో నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి ముందు నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన పరిస్థితుంది. ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ అవడానికి గల కారణం శివదీప్ స్వామి. నేను ఇలాగా సినిమా చేయాలనుకుంటున్నప్పుడు నేను ఉన్నాను, మనం కలిసి మాట్లాడదాం, నేను చూసుకుంటాంటే నువ్వు ముందుకు అడిగే అని చెప్పారు.